మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఇప్పుడు నేను వచ్చేసి మన ధూల్పేటలో నైనా సింగ్, అజయ్ సింగ్ మూర్తి కళాకారుల దగ్గరికి అయితే రావడం జరిగింది. చూసుకుందాం మేమేం అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు టోటల్గా వీడియో రూపంలో చూపిస్తా. ఫస్ట్గా ఒక విగ్రహం చూసుకున్నట్టయితే మనకు అమ్మవారు వచ్చేసి సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే పిల్లర్స్ సింహాసనానికి కూడా చూసుకున్నట్టయితే మనకు డిజైనింగ్ వర్క్ కూడా చాలా బ్రహ్మాండంగా అయితే రావడం జరిగింది. మీకు తెలుసు. అండ్ నైనా సింగ్, అజయ్ సింగ్ మూర్తి కళాకారు వాళ్ళది ఏ విధంగా ఫినిషింగ్ ఉంటుంది ఏందని మాత్రం ఎక్సలెంట్ ఫినిషింగ్. అండ్ అలానే ఇక్కడ రైట్ సైడ్న చూసుకుంటేనైతే మనకు లయన్, అండ్ మనకు లెఫ్ట్ సైడ్న చూసుకుంటే ఆవు అయితే ఉండడం జరిగింది, గోమాత. అండ్ చూసింది కదా, శారీ కలర్ వచ్చేసి మనకు పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ డిజైనింగ్ షేడింగ్స్తో అయితే రావడం జరిగింది. బ్లౌజ్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా నీట్గా ఉండడం జరిగింది. అండ్ అమ్మవారికి రైట్ సైడ్న చూసుకుంటే మనకు మహాదేవుడు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు ఐ పెయింటింగ్ మాత్రం ఎక్సలెంట్. అండ్ ఆభరణాలకు కూడా గోల్డ్ వర్క్ మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. అండ్ నంది లెఫ్ట్ సైడ్లో నంది ఉంది కదా, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణేష్ మహారాజ్ అయితే ఉండడం జరిగింది, మన చూసింది కదా. అండ్ అలానే అన్న కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు చూపెట్టడం జరుగుతుంది. మీకు తప్పకుండా ఇక్కడ విగ్రహాలు నచ్చితే మాత్రం తప్పకుండా మాత్రం అన్న వాళ్ళకి కాల్ చేయండి. అండ్ అలానే లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, తప్పకుండా మాత్రం ఒక్కసారి మాత్రం విజిట్ చేయండి. అండ్ అలానే ఇంకో విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాం మీకు. ఇంతకుముందు మనం చూసినాం కదా సేమ్ మోడల్ అమ్మవారి విగ్రహం, కాకపోతే ఏంటంటే అక్కడ మనకు కొంచెం కవర్ చేసి ఉండడం వలన మనకు మహాదేవుడు అనేది కనబడలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మహాదేవుడు కూడా చూడండి ఎంత బ్రహ్మాండంగా ఫినిషింగ్ అయితే ఉండడం జరిగింది, చూసింది కదా. అండ్ డిజైనింగ్ వర్క్ కూడా ఎక్సలెంట్గా అయితే రావడం జరిగింది. అండ్ బొట్టు చూసుకున్నట్టయితే మనకు చంద్రవంక బొట్టు అయితే రావడం జరిగింది చూడండి, హై పెయింటింగ్. అండ్ ఫేస్లో స్మైల్ ఫేస్ అయితే మాత్రం ఎక్సలెంట్, చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం చూపిస్తాం మీకు, ఇక్కడ చూసుకుందాం. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ లయన్ ఇట్లా గర్జించుకుంటూ కూర్చొని ఉండడం జరిగింది చూడండి. అండ్ మనకు ఋషివారు అయితే లెఫ్ట్ సైడ్న అమ్మవారికి దగ్గర ఉండడం జరిగింది. అమ్మవారు వచ్చేసి సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ బార్డరింగ్ వచ్చేసి సిల్వర్ బార్డరింగ్ అయితే ఇవ్వడం జరిగింది అమ్మవారి శారీకి. అండ్ శారీ వచ్చేసి పింక్ కలర్, బ్లూ కలర్, అండ్ పిల్లోస్ వచ్చేసి బ్లూ కలర్ అయితే రావడం జరిగింది. అండ్ బ్లౌజ్ వచ్చేసుకున్నట్టయితే గ్రీన్ కలర్లో. అండ్ ఆభరణాలు కూడా మొత్తం గోల్డ్ వర్క్తోనైతే చాలా నీట్ ఫినిషింగ్తో రావడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా ఎక్సలెంట్. అండ్ పైన చూసుకున్నట్టయితే మనకు శేషనాగ్ అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ దగ్గర నుంచి చూపిస్తా మీకు, అమ్మవారి ఫేస్ చాలా బాగుంది కదా. అండ్ హెయిర్స్ కూడా చాలా ఎక్సలెంట్ వచ్చేసినాయి. చూసుకుందాం ఇంకో విగ్రహం కూడా మీకు చూపిస్తా, సేమ్ మోడల్ విగ్రహం కాకపోతే కొంచెం డిఫరెంట్ కలర్తో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారికి శారీ వచ్చేసి రెడ్ కలర్లో ఉండడం జరిగింది, బ్లాక్ కలర్ షేడింగ్స్, చూసింది కదా. ఇంతకుముందు చూసిందేమో బ్లూ కలర్ శారీ, ఇప్పుడు చూసేది ఏందో రెడ్ కలర్ శారీతోని. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా బొట్టులు అయితే కావడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఆల్. ఇంకా వర్క్ అనేది ఫాస్ట్గా అయితే కావడం జరుగుతుంది. ఒకసారి మళ్ళీ మీకు ఫుల్ ఫిగర్స్ అయితే చూపిస్తా అమ్మవారి విగ్రహాలు.